మన రాజన్న సిరిసిల్ల డిస్టిక్ లో 30 డేస్ 30 హిస్టారికల్ ప్లేసెస్ లో భాగంగా ఈ రోజు డే 28. మనం ఈ రోజు సిరిసిల్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రామాజీపేట అనే విలేజ్ కి అయితే వెళ్ళబోతున్నాం. గ్రామంలో ఉన్నటువంటి ఒక రామాలయం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ రామాలయం అనేది చాలా అంటే చాలా చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఏ చరిత్ర విషయానికి వచ్చినట్టయితే ఈ ఆలయ స్థాపకులు రుక్మభట్ల విధుమౌరి శాస్త్రి గారికి తన కళలో ఇక్కడ ఉన్నటువంటి రాముల వారి యొక్క ప్రత్యేకత తెలిసిన తర్వాత వేరే ప్రాంతం నుంచి కొన్ని విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాముల వారిని అయితే అలంకరించడం జరిగింది. అలాగే అతను రచించినటువంటి తందనాన రామాయణంలో అందరికీ అర్థమయ్యే విధంగా ఉన్నటువంటి తందనాన రామాయణాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాముల వారికి సమర్పించినట్టు చెప్పడం జరిగింది. అలాగే వారి కుమారుడైనటువంటి నరసింహస్వామి గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాముల వారికి తాను రచించినటువంటి గేయ రామాయణాన్ని ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాముల వారికి అర్పించడం జరిగింది. దానితో పాటు ఈ ఆలయం యొక్క కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా వారి వంశస్థులే 4వ తరం వాళ్ళు ఇప్పుడైతే చూసుకోవడం జరుగుతుంది.